హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పెసరగుండ్లతో స్నాక్ చేయబోతున్నానండి. ఇలా పెసరగుండ్లను 4-5 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి. చూడండి, నేను చూపించిన విధంగా మెత్తగా ఉడకాలండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలండి. గిన్నె వేడెక్కిన తర్వాత నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపగుండ్లు వేసుకోవాలండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి. ఇది మీ కారానికి తగినట్లు పచ్చిమిరపకాయలు చూసి వేసుకోండి. స్నాక్స్ కదా, కొంచెం తక్కువగానే ఉంటే అందరూ తింటారండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకుంటే పెసరగుండ్లలో చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత కరివేపాకును వేసుకోవాలండి. ఇలా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇలా ఉప్పు మనము తగినంత వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత నేను సన్నగా తరిగిన క్యారెట్ తురుమును కూడా వాడుకున్నానండి. ఇలా మీరు కూడా ఉంటే క్యారెట్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా క్యారెట్ వేసి వేయించుకోవాలండి. తర్వాత మనం ఎంత క్వాంటిటీ చేసుకున్నామో దానికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపును వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వలన పసుపు కలర్ బాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుందండి. ఇలా ఉప్పు పసుపులు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. పచ్చి కొబ్బరి ఉన్నా కానీ వేసుకోవచ్చండి. తర్వాత ఉడికించి పెట్టుకున్న పెసరగుండ్లను వేసి మొత్తం కలుపుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, ఉప్పు పసుపు అన్నీ వేసాం కదండి, అదంతా ఈ మినపగుండ్లకు పట్టేంత వరకు మనము కొంచెం సేపు సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలండి. చూడండి, ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆఖరిన సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని కలుపుకోవడమేనండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ వేడికి కొత్తిమీర అనేది మగ్గిపోతుందండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనము సర్వింగ్ చేసుకోవాలండి. చిన్నపిల్లలకు కానీ సాయంకాలము పెద్దవాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్గా ఇచ్చినారంటే హెల్తీగా కూడా ఉంటుంది. ఇంట్లో చేసుకొని ఇవ్వడం వలన మనకు ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మనము నిమ్మకాయ రసం ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయ రసమును కొంచెం పైన వేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పైన వేసుకొని తీసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా స్నాక్స్ సాయంకాలం పూట్ల తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది, చాలా మంచిదండి హెల్త్కు.